క్లాసికల్ అకౌంటెన్సీ న్యూమరికల్ ప్రాబ్లమ్స్ సొల్యూషన్స్ సమర్పిస్తున్నవారు eduxit.com. ఈ వీడియోలో మేము ఏమి ఇవ్వబోతున్నామంటే అకౌంటింగ్ ఫర్ పార్ట్నర్షిప్ బేసిక్ కాన్సెప్ట్స్, గ్యారంటీ ఆఫ్ ప్రాఫిట్ టు ద పార్ట్నర్స్ సొల్యూషన్స్, ప్రాబ్లం 34 సొల్యూషన్. మన ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటంటే Ashok, Brijesh and China are partners, sharing profits and losses in the ratio of 2:2:1. అశోక్, బ్రిజేష్ మరియు చీనా 2:2:1 నిష్పత్తిలో లాభాలు మరియు నష్టాలను పంచుకునే భాగస్వాములు. అశోక్ and Brijesh have guaranteed that China share in any year shall be 20,000 rupees. ఏ సంవత్సరంలోనైనా చీనా వాటా 20,000 రూపాయలు ఉంటుందని అశోక్ మరియు బ్రిజేష్ హామీ ఇచ్చారు. ద నెట్ ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ ఎండెడ్ March 31, 2000 XA అమౌంటెడ్ టు 70,000 రూపీస్. March 31, 2000 XAతో ముగిసిన సంవత్సరానికి నికర లాభం 70,000 రూపాయలు. ప్రిపేర్ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయండి. ఇప్పుడు మనకిచ్చిన ప్రాబ్లంలో మనల్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ ప్రిపేర్ చేయమని అడిగారు. మనం ఈ ప్రాబ్లంని జాగ్రత్తగా అనలైజ్ చేస్తే మనం ఈ ప్రాబ్లంలో కేవలం ప్రాఫిట్స్ని డిస్ట్రిబ్యూట్ చేయడం గురించి అడిగారు అని గమనించవచ్చు. అంతకుమించి మరేం కూడా అడగలేదు. ఇప్పుడు మనకు ప్రాబ్లంలో 2000 XA సంవత్సరానికి గాను వచ్చిన ప్రాఫిట్ లేదా లాభం వచ్చేసి 70,000 రూపీస్ అని ఇచ్చారు. మనకు ఇంతకుముందే తెలిసిన ప్రకారం నెట్ ప్రాఫిట్ అంటే మరేంటో కాదు, ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో ఒక క్రెడిట్ బ్యాలెన్స్ మాత్రమే. ఇప్పుడు ఈ నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్లకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. అందుకని మనం ఈ నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ వైపు ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనం ఈ నెట్ ప్రాఫిట్ అమౌంట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బయటికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని డెబిట్ చేయాలి. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్ లేదా పరిధిలో లేదు. అందుకని మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని వదిలేసి నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. అయితే మనం ఇంతవరకు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని ప్రిపేర్ చేయలేదు కాబట్టి ముందు దాని ఫార్మాట్ని ప్రిపేర్ చేద్దాం. ముందు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ అని టైటిల్ని రాద్దాం. తర్వాత డెబిట్ మరియు క్రెడిట్ సైడ్లని సూచించడానికి వరుసగా డిఆర్ మరియు సిఆర్ హెడర్లని రాద్దాం. ఇప్పుడు కొన్ని కాలమ్స్ని డ్రా చేద్దాం. డెబిట్ సైడ్ వైపు పర్టికులర్స్, ఆ తర్వాత అమౌంట్ ఇన్ రూపీస్ కాలమ్స్ ఉంటాయి. అలాగే క్రెడిట్ సైడ్ వైపు కూడా ఇవే కాలమ్స్ ఉంటాయి. ఇప్పుడు క్రెడిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాద్దాం. ఇది నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడాన్ని సూచిస్తుంది. ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసిన ప్రాఫిట్ అమౌంట్ 70,000 రూపీస్ని అమౌంట్ కాలంలో రాద్దాం. దీంతో మనం నెట్ ప్రాఫిట్ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నుండి ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడానికి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని పోస్ట్ చేసేసాం. ఇప్పుడు మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకున్నట్లు ఈ ప్రాబ్లం పూర్తిగా నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్ల మధ్య డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉద్దేశించబడింది. అందుకని ఈ ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో వేరే ఏ ఎంట్రీ కూడా ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం నేరుగా నెట్ ప్రాఫిట్ని పార్ట్నర్ల మధ్య పంచడానికి ముందుకెళ్దాం. ఆ తర్వాత మనకు ప్రాబ్లంలో పార్ట్నర్లు తమ ప్రాఫిట్ని 2:2:1 రేషియో లేదా నిష్పత్తిలో పంచుకుంటారు అని ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు ఈ రేషియో లేదా నిష్పత్తి ప్రకారం ఒక్కొక్క పార్ట్నర్కి వచ్చే నెట్ ప్రాఫిట్ షేర్ ఎంతో క్యాలిక్యులేట్ చేద్దాం. అయితే మనం ఈ క్యాలిక్యులేషన్ చేయబోయే ముందు మనం గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. మనకి ఇక్కడ ఏమిచ్చారంటే పార్ట్నర్ చీనాకి కనీసం 20,000 రూపీస్ అతని షేర్ ఆఫ్ ప్రాఫిట్ కింద రావాలి అని ఇచ్చారు. అతని ప్రాఫిట్ షేర్ ఇంతకంటే తక్కువ ఉండకూడదు. అది 20,000 రూపీస్ కంటే ఎక్కువ ఉండొచ్చు, కానీ 20,000 రూపీస్ కంటే తక్కువ ఉండకూడదు. మనకు ఇంకా ఏమిచ్చారంటే చీనాకి ప్రాఫిట్ షేర్ కింద కనీస అమౌంట్ ఇచ్చే గ్యారంటీని మిగతా ఇద్దరు పార్ట్నర్స్ అశోక్ మరియు బ్రిజేష్లు తీసుకున్నారు. కాబట్టి వర్కింగ్ నోట్స్ సెక్షన్లో ఇక ముందు చేయబోయే క్యాల్కులేషన్ పార్ట్నర్ల మధ్య ప్రాఫిట్ని షేర్ చేయడానికి సంబంధించింది అని తెలియడానికి ముందు ప్రాఫిట్ షేరింగ్ అని ఒక హెడర్ని రాద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ షేర్ని ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేయబోతున్నాం అని తెలియడానికి ఒక సబ్ హెడర్ని రాద్దాం. ఇప్పుడు పార్ట్నర్ అశోక్ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం నెట్ ప్రాఫిట్ అమౌంట్ 70,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2/5. 5తో క్యాన్సిల్ చేస్తే 5 1 5 14,000.
ఇప్పుడు మనం మిగిలిన 14,000 రూపీస్ మరియు 2లని మల్టిప్లై చేస్తే మనకు 28,000 రూపీస్ వస్తుంది. ఇది పార్ట్నర్ అశోక్ యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ బ్రిజేష్ యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం నెట్ ప్రాఫిట్ అమౌంట్ 70,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 2/5. ఈ క్యాల్కులేషన్ మనం ఇందాకే పార్ట్నర్ అశోక్ కోసం చేసిన క్యాల్కులేషన్ లాగే ఉంది కదా, కాబట్టి మనం దీని విలువ కూడా 28,000 రూపీసే అని రాయొచ్చు. ఇది పార్ట్నర్ బ్రిజేష్ యొక్క ప్రాఫిట్ షేర్. ఇప్పుడు పార్ట్నర్ చీనా యొక్క ప్రాఫిట్ షేర్ వచ్చేసి మొత్తం నెట్ ప్రాఫిట్ అమౌంట్ 70,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని ప్రాఫిట్ షేరింగ్ రేషియో 1/5. 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s are 5, 14,000 are. ఈ క్యాల్కులేషన్ రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 14,000 రూపీస్. ఇది పార్ట్నర్ చీనా యొక్క ప్రాఫిట్ షేర్. అయితే మనకు ప్రాబ్లంలో ఏమిచ్చారంటే పార్ట్నర్ చీనాకి 20,000 రూపీస్ గ్యారెంటీడ్ ప్రాఫిట్ రావాలి అని ఇచ్చారు. అయితే ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం మనకు అతని ప్రాఫిట్ షేర్ వచ్చేసి 14,000 రూపీస్ వస్తుంది. ఇప్పుడు ఈ 14,000 రూపీస్ వచ్చేసి 20,000 రూపీస్ కంటే తక్కువ కదా, అందుకని మనం దీని తేడాని కనుక్కొని ఈ తేడాని ఇతర పార్ట్నర్స్ ప్రాఫిట్ షేర్ నుండి అడ్జస్ట్ చేస్తాం. ఇంకో రకంగా చెప్పాలంటే మనం ఇతర పార్ట్నర్స్ ప్రాఫిట్ షేర్ అమౌంట్ని తగ్గించి పార్ట్నర్ చీనా గ్యారెంటీడ్ ప్రాఫిట్ షేర్ అమౌంట్ 20,000 రూపీస్ వచ్చే విధంగా అతని ప్రాఫిట్ షేర్ అమౌంట్ని అడ్జస్ట్ చేస్తామన్నమాట. బై ద వే, మనం ప్రాఫిట్ షేర్లో ఈ తేడాని డెఫిషియన్సీ అంటాము. సో చీనా ప్రాఫిట్ షేర్ డెఫిషియన్సీ వచ్చేసి అతని గ్యారెంటీడ్ ప్రాఫిట్ అమౌంట్ 20,000 రూపీస్ మైనస్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసిన అతని ప్రాఫిట్ షేరింగ్ అమౌంట్ 14,000 రూపీస్. సబ్ట్రాక్షన్ చేసిన తర్వాత మనకు దీని విలువ 6,000 రూపీస్ వస్తుంది. సో ఈ డెఫిషియన్సీని మిగతా ఇద్దరు పార్ట్నర్స్ ప్రాఫిట్ అమౌంట్ నుండి అడ్జస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ప్రశ్న ఏంటంటే ఏ పార్ట్నర్ నుండి ఎంత అమౌంట్ అడ్జస్ట్ చేయాలి అని. ఇదొచ్చేసి ఈ పార్ట్నర్స్ యొక్క ప్రాఫిట్ షేరింగ్ రేషియో లేదా నిష్పత్తి ప్రకారం అడ్జస్ట్ చేయాలి. ఇంకో రకంగా చెప్పాలంటే 2:2 రేషియో లేదా నిష్పత్తి ప్రకారం అడ్జస్ట్ చేయాలి. ఈ నిష్పత్తి సూక్ష్మ విలువ 1:1కి సమానం. సో పార్ట్నర్ అశోక్ మరియు బ్రిజేష్ ఈ 6,000 రూపీస్ని 1:1 నిష్పత్తి లేదా రేషియో ప్రకారం కంట్రిబ్యూట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పార్ట్నర్ అశోక్ చేయాల్సిన కంట్రిబ్యూషన్ వచ్చేసి డెఫిషియన్సీ అమౌంట్ 6,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని డెఫిషియన్సీ షేరింగ్ రేషియో ఆఫ్ 1/2. ఇప్పుడు ఇక్కడ ఈ డినామినేటర్ లేదా హారం వచ్చేసి 1 + 1 = 2. ఇది 5 కాదు, ఇది మీరు గమనించాల్సిన విషయం. ఇప్పుడు 2తో క్యాన్సిల్ చేస్తే 2 1s are 2, 3,000 are. దీని రిజల్టింగ్ వాల్యూ వచ్చేసి 3,000 రూపీస్. ఇది పార్ట్నర్ చీనా ప్రాఫిట్ అమౌంట్లో డెఫిషియన్సీకి పార్ట్నర్ అశోక్ చేయాల్సిన కంట్రిబ్యూషన్. ఇప్పుడు పార్ట్నర్ బ్రిజేష్ చేయాల్సిన కంట్రిబ్యూషన్ వచ్చేసి డెఫిషియన్సీ అమౌంట్ 6,000 రూపీస్ మల్టిప్లైడ్ విత్ అతని డెఫిషియన్సీ షేరింగ్ రేషియో ఆఫ్ 1/2. ఈ క్యాల్కులేషన్ మనం ఇందాకే పార్ట్నర్ అశోక్ కోసం చేసిన క్యాల్కులేషన్ లాగే కదా, కాబట్టి మనం దీని రిజల్టింగ్ వాల్యూని 3,000 రూపీస్ అని రాయొచ్చు. ఇది పార్ట్నర్ చీనా ప్రాఫిట్ అమౌంట్లో డెఫిషియన్సీకి పార్ట్నర్ బ్రిజేష్ చేయాల్సిన కంట్రిబ్యూషన్. ఈ కంట్రిబ్యూషన్స్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ప్రతి పార్ట్నర్ యొక్క యాక్చువల్ ప్రాఫిట్ ఎంతో కనుక్కుందాం. ఇప్పుడు పార్ట్నర్ అశోక్ యొక్క యాక్చువల్ ప్రాఫిట్ షేర్ వచ్చేసి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం కనుక్కున్న ప్రాఫిట్ 28,000 రూపీస్ మైనస్ పార్ట్నర్ చీనా కోసం అతని కంట్రిబ్యూషన్ 3,000 రూపీస్. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 25,000 రూపీస్ వస్తుంది. ఇప్పుడు పార్ట్నర్ బ్రిజేష్ యొక్క యాక్చువల్ ప్రాఫిట్ షేర్ వచ్చేసి ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం కనుక్కున్న ప్రాఫిట్ షేర్ 28,000 రూపీస్ మైనస్ పార్ట్నర్ చీనా కోసం అతని కంట్రిబ్యూషన్ 3,000 రూపీస్. సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 25,000 రూపీస్ వస్తుంది. ఇకపోతే చివరిగా పార్ట్నర్ చీనా ప్రాఫిట్ షేర్ వచ్చేసి అతని గ్యారెంటీడ్ ప్రాఫిట్ అమౌంట్ 20,000 రూపీస్ అన్నమాట. ఇప్పుడు ఈ ప్రాఫిట్స్ని పోస్ట్ చేయడానికి మనం ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ని డెబిట్ మరియు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రతి పార్ట్నర్ కోసం విడివిడిగా క్రియేట్ చేయాలి. ఇప్పుడు పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్ని ప్రిపేర్ చేయడం ఈ ప్రాబ్లం స్కోప్లో లేదు. అందుకని పార్ట్నర్స్ క్యాపిటల్ అకౌంట్కి సంబంధించిన క్రెడిట్ ఎంట్రీని వదిలేసి మనం నేరుగా ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్కి సంబంధించిన డెబిట్ ఎంట్రీని ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్లో పోస్ట్ చేద్దాం. ముందు డెబిట్ సైడ్ పర్టికులర్స్ కాలంలో ప్రాఫిట్ ట్రాన్స్ఫర్డ్ అని ఒక సబ్ హెడర్ని రాద్దాం. ఇప్పుడు టు అశోక్స్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ అశోక్ ప్రాఫిట్ షేర్ 28,000 రూపీస్ని రాద్దాం.
దీని నుండి పార్ట్నర్ చీనా గ్యారంటీడ్ ప్రాఫిట్లో డెఫిషియన్సీని పూరించడానికి పార్ట్నర్ అశోక్ యొక్క కంట్రిబ్యూషన్ని తీసేద్దాం. ఇది 3000 రూపీస్. ఇప్పుడు 28,000 రూపీస్ నుండి మనం 3,000 రూపీస్ని తీసేస్తే మనకు 25,000 రూపీస్ వస్తుంది. మనం ఈ అమౌంట్ని అమౌంట్ కాలంలో రాద్దాం. ఇప్పుడు టు బ్రిజేష్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. ఇప్పుడు ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ బ్రిజేష్ ప్రాఫిట్ షేర్ 28,000 రూపీస్ని రాద్దాం. దీని నుండి పార్ట్నర్ చీనా గ్యారంటీడ్ ప్రాఫిట్లో డెఫిషియన్సీని పూరించడానికి పార్ట్నర్ బ్రిజేష్ యొక్క కంట్రిబ్యూషన్ని తీసేద్దాం. ఇది 3,000 రూపీస్. ఇప్పుడు 28,000 రూపీస్ నుండి మనం 3,000 రూపీస్ని తీసేస్తే మనకు 25,000 రూపీస్ వస్తుంది. మనం ఈ అమౌంట్ని అమౌంట్ కాలంలో రాద్దాం. తర్వాత టు చీనాస్ క్యాపిటల్ అకౌంట్ అని రాద్దాం. తర్వాత ప్రాఫిట్ షేరింగ్ రేషియో ప్రకారం క్యాలిక్యులేట్ చేసినట్లుగా పార్ట్నర్ చీనా ప్రాఫిట్ షేర్ 14,000 రూపీస్ని రాద్దాం. దీనికి ఇతర పార్ట్నర్ల నుండి సమకూరిన డెఫిషియన్సీస్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు ఈ డెఫిషియన్సీని పూరించడానికి పార్ట్నర్ అశోక్ కంట్రిబ్యూషన్ 3,000 రూపీస్ని రాద్దాము. తర్వాత ఈ డెఫిషియన్సీని పూరించడానికి పార్ట్నర్ బ్రిజేష్ కంట్రిబ్యూషన్ 3,000 రూపీస్ని రాద్దాము. ఇప్పుడు 14,000కి మనం 3,000 రూపీస్లని యాడ్ చేస్తే మనకు 20,000 రూపీస్ వస్తుంది. మనం ఈ అమౌంట్ని అమౌంట్ కాలంలో రాద్దాము. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ డెబిట్ సైడ్ టోటల్ వచ్చేసి 70,000 రూపీస్ అవుతుంది. అలాగే ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ క్రెడిట్ సైడ్ టోటల్ వచ్చేసి 70,000 రూపీస్ అవుతుంది. సో ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ అప్రాప్రియేషన్ అకౌంట్ బ్యాలెన్స్ అయిపోయింది. దీంతో మనం ఈ ప్రాబ్లమ్ సొల్యూషన్ చివరికి వచ్చేసాం. మీరు ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్. మేము స్టూడెంట్స్ కోసం ఎఫెక్టివ్ మరియు ఎఫిషియెంట్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేయడానికి eduxit.comని స్టార్ట్ చేశాము. మా అన్ని వీడియోస్ని చూడడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఆ తర్వాత కొత్త వీడియో పబ్లిష్ అయిన వెంటనే నోటిఫికేషన్ పొందడానికి బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు.